మహబూబాబాద్ జిల్లా కొత్తపేటలో న్యాయం కోసం ఓ మహిళ రోడ్డెక్కింది. అంగడిలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టీచర్ మల్లికాంబ 50,000 రూపాయలు తీసుకున్నారని, ఆమె నుంచి తన డబ్బు ఇప్పించాలంటూ బాధితురాలు సుహాస్ని కోరింది. ఇక డబ్బులు అడిగితే బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించాలని ఆమె వేడుకుంటుంది. నేను అంగన్వాడీలో చేస్తున్నా, నానమ్మది. కాకపోతే నన్ను మల్లికమ్మ మేడం చెయ్యమనంటే నేను అందులో చేరాను. ఒక 2 నెలలు చేసిన తర్వాత డబ్బులు ఇస్తే నీకే చేపిస్తాము అని చెప్పడంతో నేను 50,000 ఆమెకు నేను ఇవ్వడం జరిగింది. 40,000 ఫోన్ పే చేశాను, 10,000 ఏమో చేతికిచ్చాను. ఆమె కొడుకు ఎవరికి ఫోన్ పే చేయాలి అంటే నాకు లేదు, నా కొడుకు చెయ్యి అని చెప్పేసి ఆ నెంబర్ ఇచ్చింది. నెంబర్ ఇస్తే నేను ఆ నెంబర్కి ఫోన్ పే చేశాను. ఏప్రిల్లో చేశాను. మరి చేసిన తర్వాత బాగానే ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, ఇబ్బంది లేదు. మరి ఈ మధ్యలో ఏం ప్రాబ్లం అనేది తెలియదు కానీ నన్ను రానివ్వట్లేదు. ఏంటి ఆపేసింది, సిడిపి ఆఫీస్ పొమ్మంటుంది. నేను అడగడం జరిగింది, ఏమైంది మేడం అని అంటే రావద్దని అంటాను ఎందుకనంటే జాబ్ ఏమైందని అంటే అప్పటి నుంచి రానివ్వట్లేదు నన్ను. ఏదో ఒకటి అక్కడ ఆల్రెడీ చెప్పేసిందో మరి ఏం జరిగిందో తెలియదు కానీ గొడవలు ఇక డబ్బుల విషయంలో నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. చెప్పి రానివ్వకుండా నేను అంగన్వాడీ